సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఓల్డ్ సిటీలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. చెరువును కబ్జా చేసి కట్టిన ఓవైసీ కాలేజ్ తొలగించాలన్నారు. చెరువు స్థలంలో ఓవైసీ కాలేజ్ కట్టారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, దీనిపై హైడ్రా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర అంశాలను పక్కదారి పట్టించేందుకే హైడ్రా పేరుతో హై డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు ఏలేటి. చిత్తశుద్ధున్నా నిజంగా సామాన్యుల మీద మీరు చూపించే ప్రతాపం కాదు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని డిమాలిష్ చేసే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. వారం 10 రోజులు కష్టపడి 49 ఎకరాలు మేము రికవరీ చేసామని చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల భూమి అన్యాకృతమైందని, ఈరోజు ఈ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో కోట్ల బిల్డింగ్లు నిర్మాణమైనాయని చెప్పి చెప్తున్నటువంటి లెక్కలు, మరి ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తే ఇవన్నీ రికవరీ చేస్తారు? మరి మీ ప్రణాళిక ఏంది? ఏ రకంగా మీరు ఈరోజు కేవలం కొంతమందిని టార్గెట్ చేసి మాత్రమే ఈ హైడ్రా పనిచేస్తున్న అనుమానాలు వస్తున్నాయి. ఈరోజు సల్కం చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు, మరి అక్కడికి మరి హైడ్రా కనబడతలేదా? కమిషనర్ గారు దృష్టికి రాలేదా? కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని, ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీకు అది కనబడకుంటే చెప్పండి, మీ వెంట నేను వస్తా, మీకు వెళ్ళి చూపిస్తా, వాటిని డిమాలిష్ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. సామాన్యుల ఇళ్లను కూలగొట్టి హైడ్రా పనిచేస్తున్నట్టు చెప్పుకోవడం కాదు. ఇలాంటి వాస్తవంగా జరిగినటువంటి చెరువుల అక్రమంలో జరిగినటువంటి పాత బస్తీలో మరి పెద్ద పెద్ద ఓవైసీ లాంటి నాయకుల కబ్జాలో చెరువులో ఉన్నటువంటి బిల్డింగ్లు, భూముల్ని మీరు వాపస్ ఎప్పటి లోపల తీసుకుంటారో తెలియాల్సిన అవసరం ఉన్నది.